హాయ్ గైస్, వెల్కమ్ టు ఏజే నెరేటివ్స్. ఈరోజు నుంచి ఒక కొత్త సెగ్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాను. సెగ్మెంట్ పేరు మూవీ టాక్స్. ఈ మూవీ టాక్స్ సెగ్మెంట్లో నా ఫేవరెట్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ గురించి మాట్లాడబోతున్నాను. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదా? అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, ఈరోజు టాపిక్ మొదలు పెట్టేద్దాం. అండ్ టుడేస్ టాపిక్ టాప్ 10 లవ్ స్టోరీస్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. నెంబర్ 10, పెళ్లి చూపులు. విజయ్ దేవరకొండ లీడ్ రోల్లో చేసిన ఫస్ట్ ఫిలిం ఇది. రితువర్మ అండ్ ప్రియదర్శి కాంబినేషన్లో బ్యూటిఫుల్ ఫన్ సీన్స్ ఉంటాయి. ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా మనం ఎక్కడ బోర్ అనేది ఫీల్ అవ్వం. కంప్లీట్ ఎంటర్టైనింగ్గా ఫుల్ లెంత్ ఎనర్జీతో వెళ్తుంది ఈ సినిమా. విజయ్ దేవరకొండస్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రియదర్శిస్ కామెడీ టైమింగ్ ఈజ్ హైలైట్ ఆఫ్ దిస్ ఫిలిం. అ బ్యూటిఫుల్ డెబ్యూ బై తరుణ్ భాస్కర్. నిజంగా ఫస్ట్ ఫిలింకి ఈ రేంజ్ ఫిలిం తీశాడు తరుణ్ భాస్కర్. అండ్ తన సెకండ్ సినిమా కూడా ఏం తక్కువ కాదండోయ్. అండ్ ఇదంతా కాదు, ఒక కొలిక్ తెచ్చేద్దాం అంటారా? ఈ మూవీ వన్ ఆఫ్ ద క్లాసిక్స్. ఇక నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. అండ్ నెంబర్ 9, నిన్ను కోరి. న్యాచురల్ స్టార్ నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి వీళ్ళు ముగ్గురు కలిసి నటించిన సినిమా పేరు నిన్ను కోరి. వీళ్ళు ముగ్గురు స్క్రీన్ మీద ఒకసారి కనిపిస్తే ఒక తెలియని సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం వైజాగ్ బ్యాక్గ్రాఫ్లో లవ్ స్టోరీలో గడిచిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్ నుంచి ఫుల్ ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్గా వెళ్తుంది మూవీ. నాని ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి ఈ సినిమాలో. ముఖ్యంగా ఆ క్యాంప్ ఫైర్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్లో నాని ఏడిపించేశాడు భయ్యా అని చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. శివ నిర్వహణకి ఇది ది బెస్ట్ డెబ్యూట్ అని చెప్పుకోవాలి. అండ్ నెంబర్ 8, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఈ సినిమా వచ్చేయడానికి నేను చాలా చిన్నపిల్లని, ఆయన కూడా చాలాసార్లు చూసాను. ఈ సినిమా చూసిన ప్రతిసారి ఎంటర్టైనింగ్ ఉండేది. ముఖ్యంగా సునీల్ గారు అండ్ సిద్ధార్థ్ గారి కాంబినేషన్ సీన్స్ అయితే హైలైట్. ఆ ఉప్పు కప్పు రంగు సీన్కి ఇప్పటికీ నవ్వుతాం. అండ్ ఈ సినిమా చూసిన ప్రతి అమ్మాయికి ఉండే కామన్ కోరిక శ్రీహరి గారు లాంటి అన్నయ్య కావాలని, ఎందుకంటే అంత బాగుంటుంది సినిమాలో ఆయన క్యారెక్టర్. అండ్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నది కొంచెం సేపు అయినా ఫుల్గా ఎంటర్టైన్ చేస్తారు. నెంబర్ 7, ఓయ్. అదేంటో భయ్య, సిద్ధార్థ్ గారి లవ్ స్టోరీస్ అన్నీ చాలా బాగుంటాయి. అందులోనూ ఓయ్ ఈజ్ వెరీ స్పెషల్. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఒక హిట్ సినిమా చూస్తున్నా అని అనుకున్నా, కానీ కొన్నాళ్ళ తర్వాత తెలిసింది ఈ సినిమా ఫ్లాప్ అని. నేనైతే షాక్ అయిపోయా, ఈ సినిమా ఫ్లాప్ ఏంట్రా సామి అని. ఎందుకంటే మూవీ స్టార్టింగ్ నుంచి సునీల్ గారి క్యారెక్టర్ ఎండ్ అయ్యేంత వరకు ఫుల్ ఎంటర్టైనింగ్గా, లాస్ట్లో ఫుల్ ఎమోషనల్గా ఉంటుంది. అయినా ఇలాంటి సినిమా ఫ్లాప్ ఏంటి అని నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా. నెంబర్ 6, రాజావారు రాణి గారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు 70% మెంబర్స్ ఈ సినిమా చూసుంటారు భయ్య. బికాస్ హీరో, హీరోయిన్, హీరో ఫ్రెండ్స్ అండ్ హీరోయిన్ ఫ్రెండ్స్ అందరూ కొత్త వాళ్ళే. సో ఈ సినిమా పెద్దగా ఎవరికి నోటిఫై అవ్వలేదు. బట్ నేను ప్రామిస్ చేస్తున్నాను మీకు, సినిమా చాలా బాగుంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక గుడ్ మూవీ చూసామన్న ఫీలింగ్ వస్తుంది మీకు. అండ్ ఈ సినిమా గురించి ఇంకా ఎక్కువ చెప్పడం కష్టం భయ్యా, ఎందుకంటే మూవీని ఫీల్ అవ్వాలి. చూసిన దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం చాలా కష్టం, అంత బాగుంటుంది సినిమా. హీరో క్యారెక్టర్ని ప్రతి విలేజ్ బాయ్ ఓన్ చేసుకుంటాడు. ఒకసారి టైం మిషన్ ఎక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయి మనం కూడా ఇలాగే ఉన్నాం కదా, మనం కూడా ఇలాంటి ఆశలు వేసాం కదరా అని ఫీల్ అవుతాడు ప్రతి అబ్బాయి కూడా. అండ్ ఈ మూవీలో ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రియలిస్టిక్ స్క్రీన్ ప్లే. నిజంగా భయ్య మన కళ్ళ ముందు జరిగిన ఒక లవ్ స్టోరీలా ఉంటుంది ఈ సినిమా చూస్తున్నాను సార్. ఇంతకీ మీరు ఇంకా ఈ సినిమా చూడలేదా? అయితే వెంటనే వెళ్ళి చూడండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ. ఇలాంటి ఒక క్యూట్ లవ్ స్టోరీని మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ నెంబర్ 5, ఏమై చేసావే. నాగ చైతన్య సమంత కాంబో గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? పైగా వాళ్ళిద్దరూ కలిసినట్టు. నెంబర్ 4, అలా మొదలైంది. ఈ సినిమా నుంచి నాని కెరియర్ అలా వెళ్ళిపోయిందని చెప్పాలి భయ్య. న్యాచురల్ స్టార్ నాని, నిత్యా మేనన్ కలిసి నటించిన ఫస్ట్ సినిమా. అండ్ నిత్యా మేనన్కి ఇది డెబ్యూ మూవీ. వీళ్ళిద్దరి మధ్య ప్రతి సీన్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది భయ్య. అండ్ నానీస్ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ అని చెప్పాలి. తనకి జరిగే ప్రతి ఇన్సిడెంట్ మనకి కడుపుబ్బా నవ్విస్తుంది. మదర్తో ఉండే ప్రతి సీన్ చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ మదర్ చనిపోయిన తర్వాత నాని రియాక్షన్స్ కళ్ళంట నీళ్ళు తెప్పిస్తాయి. అండ్ అదనే కాదు, సినిమాలో కనిపించే ప్రతి సెంటిమెంట్ సీన్ కళ్ళంట నీళ్ళు తెప్పిస్తూనే ఉంటుంది. అండ్ ఈ సినిమా గురించి ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ డైరెక్టర్ నందిని రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. మంచి రియలిస్టిక్ లవ్ స్టోరీ ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఆవిడకి. అండ్ స్క్రీన్ మీద కనిపించే సీన్ నేనైతే పడి నవ్వుకున్నాను భయ్య. కానీ తర్వాత గౌతమ్ కెరీర్లో ఒక ఫుల్లో పెడుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారని కోరుకుంటూ నెక్స్ట్ మూవీకి వెళ్ళిపోతాం. నెంబర్ 3, అర్జున్ రెడ్డి. దేవరకొండ విజయ్ సాయిగా ఉన్న విజయ్ దేవరకొండని రౌడీ విజయ్ దేవరకొండగా చేసిన సినిమా ఇది.
ఈ సినిమా గురించి ఎంత మాట్లాడినా తక్కువే భయ్య, అలాగని మాట్లాడుతూ ఉండలేం కదా. సింపుల్గా చెప్పేస్తాను, విజయ్స్ పర్ఫార్మెన్స్ ఇస్ హైలైట్ అండ్ సందీప్ రెడ్డి వంగస్ డైరెక్టర్ చాలా మంచి సినిమా ఇచ్చారు మనకి. అండ్ ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే, ఈ సినిమా కొంచెం ఏఎన్ఆర్ గారి దేవదాస్ మూవీ ఫ్లేవర్ ఉంది అని నాకు అనిపించింది. అంటే స్టోరీ లైన్ వరకు. అంటే అది ఎలా అనిపించింది, ఎందుకు అనిపించింది అని మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఈ లిస్ట్లో అర్జున్ రెడ్డి నా లిస్ట్లో 3rd పొజిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ మూవీకి వెళ్ళిపోదామా. నెంబర్ 2 పిఎస్పికే లవ్ స్టోరీస్. వాటిలో నెంబర్ 1 గోకులంలో సూత. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిలు పిచ్చే ఉండే అబ్బాయిలా నటించారు. అండ్ తర్వాత క్యారెక్టర్ డెవలప్మెంట్ మొత్తం మనకి చాలా బాగా నచ్చేసింది. ఆ నెక్స్ట్ మూవీ సుస్వాగతం. ఈ సినిమాకి ఫస్ట్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు పడింది. అండ్ ఈ సినిమాలో కళ్యాణ్ గారి క్యారెక్టర్ మనందరికీ రిలేట్ చేసుకునే క్యారెక్టర్. 4 years ఒక అమ్మాయి వెంట పడడం, అది కూడా అమ్మాయికి చెప్పకుండా సీక్రెట్గా వెంట తిరగడం, ఇలాంటి క్యారెక్టర్ జనాలకి ఆ టైంలో పిచ్చిగా నచ్చేసింది. అండ్ క్లైమాక్స్ పోర్షన్ అండ్ నాన్న చనిపోయినప్పుడు సీన్స్లో ఆ తరగొట్టేసారు పర్ఫార్మెన్స్. నెక్స్ట్ తొలి ప్రేమ. ఈ సినిమా వేరే లెవెల్. పవర్ స్టార్ అని పేరుకి మాత్రమే వచ్చింది స్వాగతంతో, బట్ ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ని కూడా చెద్దరగొట్టి పడేశారు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా బెస్ట్ మూవీ అంటే తొలి ప్రేమ. ఇప్పటికీ కూడా కళ్యాణ్ గారి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఎక్కువ మంది చెప్పేది తొలి ప్రేమ. బికాస్ ఆ రేంజ్లో పర్ఫామ్ చేశారు కళ్యాణ్ గారి సినిమాలో. అందరికీ నచ్చే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా అలరించారు మనల్ని. తమ్ముడు తర్వాత వచ్చింది భద్రి. ఇది అసలు సిసలైన లవ్ స్టోరీ. ఈ టైంలో అర్జున్ రెడ్డి ట్రెండ్ సెటర్ అని మనం అనుకుంటున్నాం, బట్ ఆ టైంలో బద్రీనే రియల్ ట్రెండ్ సెటర్. హీరో క్యారెక్టర్ అంటే ఇలాగే ఉండాలని ఒక ఫిక్స్డ్ ల్యాండ్ మార్క్ వేసేసింది. ముఖ్యంగా కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు సీన్స్లో అయితే ఆ లెవెల్ హైయే వేరబ్బా. అండ్ పూరి గారు డైరెక్షన్ ది బెస్ట్ అని చెప్పాలి ఈ సినిమాలో. ముఖ్యంగా క్లైమాక్స్ అన్ఎక్స్పెక్టెడ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. అండ్ ఆ తర్వాత ఖుషి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే భయ్యా. ఒక్క మాటలో చెప్పినా ఇండస్ట్రీ హిట్. ఆ టైంలో సంచలనమైన హిట్ కొట్టింది ఈ సినిమా. పవన్ కళ్యాణ్ అండ్ భూమిక గారి మధ్య జరిగే ప్రతి సీన్ చాలా బాగుంటుంది. హెలీరియస్ అండ్ ఇంటెన్స్గా ఉండే ప్రతి సీన్ మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇప్పిస్తుంది. అండ్ ఆ తర్వాత కళ్యాణ్ గారు చేస్తున్న సినిమాలు జానీ చాలా బాగుండే లవ్ స్టోరీ, బట్ ఫ్లాప్. తీన్మార్. ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది, ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అదర్స్, కానీ ఇది ఫ్లాపే. 2nd పొజిషన్ అని చెప్పి కళ్యాణ్ గారి సినిమాలని చెప్పేసావు. అండ్ 10 to 3 మంచి సినిమాలని చెప్పేసావు. మరి ఫస్ట్ పొజిషన్ ఏంటి అని వెయిట్ చేస్తున్నారా? ఫస్ట్ పొజిషన్ ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ పొజిషన్ రివీల్ చేయలేకపోతున్నాను. నెంబర్ 1 కేర్ ఆఫ్ కంచరపాల. బట్ ఇవి నాకు బాగా నచ్చిన లవ్ స్టోరీస్. అండ్ కొన్ని లవ్ స్టోరీస్ లైక్ ఆర్య, ఎందుకంటే ప్రేమంట, ఇలాంటి మంచి మంచి లవ్ స్టోరీస్ని కూడా నేను మిస్ చేశాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ నా వరకు ఇవి బెస్ట్ లవ్ స్టోరీస్. మీ టాప్ 10 లిస్ట్ ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. సీ యూ సూన్. సైనింగ్ ఆఫ్. బాయ్.